రోజు నా మీద విశ్వాసంతో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను శిరసు వంచి ఆయనకు తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఊహించిన రీతిగా నాకున్న సత్సంబంధాల వలన ఢిల్లీలో కానీ ఇతర పొలిటికల్ పార్టీస్తో కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఆయన ఏ రకమైన ఆదేశం ఇస్తే ముఖ్యమంత్రి గారు ఆ ఆదేశాలను తూచా తప్పకుండా శిరసావహించే ప్రయత్నం చేస్తామనే మాట మరి నేను మనవి చేస్తా ఉన్నాను. ఆయన కింద పనిచేసే అవకాశం దొరకడం మహాభాగ్యంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే సాగునీరు తాగునీరు కొరకు ఒక బృహత్తరమైన ప్రణాళికలను చేపట్టి ఈరోజు ముందుకు సాగుతూ ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎవరినో సంతోషపెట్టే మాట కాదు, కానీ ఈ టర్మ్ కంప్లీట్ అయ్యే లోపల 75-80% వరకు ఈ ప్రాజెక్టులు అచీవ్ చేయగలుగుతామనే విశ్వాసం ఉంది. అందుకే రోజు రోజుకు ప్రజలకు ఆయన పట్ల విశ్వాసం పెరిగిపోతూ ఉంది. ఒక హైదరాబాద్లో 2014 ఎన్నికల్లో హైదరాబాద్లో 1-2 సీట్లు వచ్చినాయి గ్రేటర్ హైదరాబాద్ ఏరియాలో. అటువంటిది మున్సిపాలిటీకి వచ్చేసరికి 99 సీట్లు వచ్చినాయి. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఉనికే లేదన్న చోట కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ మొన్నటి బై ఎలక్షన్ కానీ బ్రహ్మాండమైన అఖండమైన విజయాన్ని ప్రజలు ఇచ్చినారు. అంటే ఏ కార్నర్కు పోయినా నార్త్ ఈస్ట్ సౌత్ అన్ని కార్నర్లో కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ యొక్క బలం కేవలం కేసీఆర్ గారి పైన ఉన్న ఒక గొప్ప విశ్వాసంతో ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఆ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చెయ్యాలని చెప్పి అప్పుడున్న నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు వారు అభిప్రాయపడమే కాకుండా దాన్ని పూర్తి స్థాయిలో ఆచరణలో కూడా పెట్టడం జరుగుతూ ఉంది. అదే ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా అందరూ కూడా మరి వాళ్ళ టీఆర్ఎస్ వైపే ముఖ్యమంత్రి గారి వైపు చూస్తూ ఉన్నారు. అంటే ఇది చేతల ప్రభుత్వం, ఇదే మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం అని వారైతే చెప్తా ఉన్నారో అది 100% నిజమని, ఇంకా ముందు కూడా మనం ఒక నిజంగా బంగారు తెలంగాణను చూడబోతామనే ఒక ఆశ అందరిలో ఉంది. అది తప్పకుండా చూస్తామని కూడా మాలో ఒక విశ్వాసం ఉంది. ఈ రాజ్యసభకు పంపడం జరిగిన సందర్భంగా మరి బంగారు తెలంగాణ కావలసిన విషయాలపై తప్పకుండా ఇప్పుడున్న పార్లమెంట్ లోక్సభ మెంబర్లు రాజ్యసభ మెంబర్లతో కలిసి వారు ఏ పోరాటం చేస్తున్నారో అదే పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయి ఏ విధంగా ఇక్కడనైతే ఉద్యమం చేసినామో ఆ విధంగానే అక్కడ కూడా ఒక ఉద్యమం చేసి ఈ బంగారు తెలంగాణ కావాల్సిన దానికి పూర్తి స్థాయిలో మేము సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మరి తప్పకుండా మా యొక్క నాయకుని అంటే కేసీఆర్ గారి మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు కూడా ఉంటాయి కాబట్టి వారికి ఆ మనోబలం ఉన్నది కాబట్టి అదే మనోబలంతో మేము కూడా ముందుకు పోయి తప్పకుండా ఒక బంగారు తెలంగాణ తీసుకొచ్చుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు తెలపడం జరుగుతూ ఉంది.